మనతో పాటు మాట్లాడడానికి పెన్షనర్ల ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి ఒకప్పుడు మీరు ఇంతకుముందుకే బక్కా చేస్తానని చెప్పారు. ఒకప్పుడు మీరు ఒక నోటీస్ ఇస్తే ప్రభుత్వాలు గడగడలాడే అప్పటి పరిస్థితులు వేరే ఉంటాయి. ఇప్పుడు పరిస్థితులు మాత్రం ఏంటి సార్ మీరు హంగర్ స్ట్రైక్ చేసినా కానీ ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి అసలు? చూద్దాం. ఇప్పుడు ఇవాళైతే కార్యక్రమం అయింది. రేపు ఏం చెప్తారో చూద్దామని చెప్తున్నాను నేను. అంటే కొంచెం స్పందన ఉన్నట్టు మీకు అనిపిస్తా ఉందా? వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు చర్చలో ఉన్నారు. వాళ్ళు మొత్తానికైతే మాకున్న అనుభవం ఏంటంటే రేపు ఎల్లుండో మొత్తానికైతే పిలిపించేసి డిస్కస్ చేద్దాము, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వచ్చిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం 700 కోట్ల వారిగా 2 నెలలకు 3 నెలలకు 300 మాకు వద్దు, మాకు మా అమౌంట్ మాకు ఇచ్చేయండి. ఈ లెక్కలు మాకెందుకండి? మా డబ్బులు మాకు ఇవ్వడానికి మాకు లెక్కలు ఎందుకండి? మాకు ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న అమౌంట్లలో మీకు బకాయిల్లో ఏవి క్లియర్ కావట్లేదా? ఒక్క రూపాయి కూడా ఏమొచ్చింది? 10% కూడా రాలేదు ఇంతవరకు. 700 కోట్లు ఇచ్చినాము, 600 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ మాకు కావాల్సింది ఇప్పుడు 350 కోట్లు ఇస్తే సరిపోతుంది. మాకు అకౌంటే క్లోజ్ అవుతుంది. మాకు ఈ 10,000 మందికి 2024 వాళ్ళకి సంబంధించినదే కదా మేము అడిగేది. ఎంత ఉందండి అమౌంట్? అంతే చెప్తున్నా, 650 కోట్లు ఇస్తే సరిపోతుంది మాకు. అంతే చాలు. అన్ని తప్పుడు లెక్కలు వేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకుంటూ చేస్తుంది ఈ ప్రభుత్వం. జిల్లాల వరకు కూడా ఈరోజు దీక్షలు చేశారు. 33 జిల్లాలు ఇవాళ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. ఇవాళ మొత్తం సమాచారం వచ్చింది ఇప్పుడు మాకు అన్ని జిల్లాలు. నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నాం? నెక్స్ట్ కార్యక్రమం మేము నిర్ణయం తీసుకోవాలి కదా. డైరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతాము? సో ప్రొసీజర్స్ ఉన్నాయి కదా మాకు కూడా, ఎట్లా చేస్తే బాగుంటుందని మేము చెప్తాం తర్వాత. ఓకే, ధన్యవాద్. ఇది మొత్తానికి ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తే అసలు ఇట్లాంటి ఇబ్బందులే ఉండవు. కానీ ప్రభుత్వం బకాయిలు క్లియర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఉందని జేఏసీ చైర్మన్ లక్ష్మీ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు.